నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డికి పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున పూర్తి మద్దతుంటుందని పాలమూరు నిరుద్యోగ ఫోరం నాయకులు తెలిపారు. ఈ మేరకు OU ఆర్ట్స్ కళాశాల వద్ద ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెందిన నిరుద్యోగ యువకుల భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో యువకుల కోసం పోరాడిన నాయకుడు వంశీచంద్రెడ్డికి మద్దతు తెలపడం అంటే మమ్మల్ని మేము బలపరుచుకున్నట్టే అని తెలిపారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా విద్యార్థి యువత అభ్యున్నతి కోసం వంశీచంద్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలన్న పార్లమెంట్ లో మన గొంతు వినపడాలన్న వంశీచంద్రెడ్డితోనే సాధ్యమన్నారు. మీకు అన్ని డాటా నేనే ఇస్తాను. మధ్యాహ్నం నాకు రాకనా యూనివర్సిటీలో పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డి గారికి మా నిరుద్యోగుల మద్దతు ఉంటుంది. మద్దతు ఇవ్వాలని ప్రకటించినాం. ఎందుకంటే ప్రస్తుతం గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు రక్తాన్ని పీల్చుకొని తాగడం జరిగింది. ప్రస్తుతం ఏర్పడిన ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల తరఫున ఉండి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కొరకు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్ లో పెట్టిండ్రో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 32,000 ఉద్యోగాలను నియామక పథకాలు కూడా అందజేయడం జరిగింది. మీరు చూసిండ్రు గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు ఏ విధంగా నిస్పృహకు గురైనారో. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ల తిరుగుతూ కోచింగ్ తీసుకున్నా కూడా నోటిఫికేషన్లు సరైన టైంకు రాలేదు. అదే ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం గ్రూప్ 1 రీనోటిఫికేషన్ పోస్టులను పెంచుతూ ఒక భారీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తున్నది. అది పారదర్శకంగా ఎలాంటి అవతవకలు జరగకుండా గత ప్రభుత్వం చూసిండ్రు. పేపర్ లీకేజ్ గాని కొన్ని అనేకమైన తప్పిదాల వల్ల నిరుద్యోగుల ప్రాణాలను కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు పాలమూరు ముద్దుబిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి నిరుద్యోగులపై ఉంది. మేము కూడా అతనికి పాలమూరు నియోజకవర్గం పార్లమెంటుపై గెలిపించి అతనికి కానుకగా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. గ్రామ గ్రామాన తిరిగి మా యొక్క నిరుద్యోగులు అందరూ ప్రజలను మోటివేషన్ చేస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలంటే ప్రస్తుతం అభయాస్తం 6 గ్యారంటీలతో ఇప్పటికీ 5 పథకాలు అమల్లోకి వచ్చేసినాయి. ఇంకా 1, 2, 3 పథకాలు ఉన్నాయి. మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ పూర్వ స్థాయిని లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏనే సామాజిక కోణం ఉంది కనుక మేము ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. వారి గెలుపు కొరకు మేము 24 గంటలు కృషి చేసి అతని గెలుపులో ప్రముఖ పాత్ర మేము వహిస్తే రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాం.